శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వదేత్తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః ఆమిత్యేవ విభావయే భవాని. శ్రీమాత్రే నమః. ఇవాళ మనము 595 నామము, 96, 97 నామాల గురించి చెప్పుకుందాము. హృదయస్థ అనేటువంటి నామాన్ని చెప్పారు. కన్ఫామ్ అండి, ఇవన్నీ కూడా వేదోల బసిన్యాది వాగ్దేవతలు చెప్పారు. మనం అనుమానంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. హృదయస్థ ఏమిటో ఒక విషయం, అసలు ఈ గుండె కొట్టుకుంటుంది మనది కదా, పుట్టుకతో అంటే అది పెరుగుతూ పెరుగుతూ తయారవుతూ అది పెరుగుతూ ఓబే కొట్టుకుంటూ ఉంటుంది. అసలు ఏదైనా ఒక మిషనరీ అది పెరుగుతూ పెరుగుతూ తయారవడం ఎక్కడ ఉందా? అసలు హృదయం అందు ఉండేటువంటి అమ్మవారు హృదయంలో ఉంటుంది కాబట్టి, అంటే తను ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. లలిత సహస్రనామాలు చెప్పారు. తటిల్లత సమర్చి షట్చక్రోపరి సంస్థిత అనేటువంటిది. అంటే తటిల్లతలాగా 6 చక్రాల చుట్టూ ఒక మెరుపు తీగలా తిరుగుతూ ఉంటుందట ఆవిడ. ఆ ఎనర్జీ తిరుగుతుంది కాబట్టే మనిషి బ్రతికి ఉంటాడు. ఆ ఎనర్జీ వెళ్ళిపోగానే శవంగా మారిపోతాడు. అప్పటి వరకు అబ్బా ఆహా ఓహా అని అనుకున్నాం, కానీ ఒక్కసారి ఆ ఎనర్జీ పోయింది అనగానే కాళ్ళు ఉంటాయి, చేతులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ లేవలేడు. కాబట్టి ఏంటంటే హృదయస్థ, హృదయం నందు ఉండున్నది అమ్మవారు. అది ఎలా ఉంటుంది? కామరాజ బీజం రూపంలో ఉంటుంది హృదయంలో. గుర్తుపెట్టుకోండి. మనం ఇందాక త్రికూట అని చెప్పని మనం వాగ్వైభవ కూటమి, కామరాజ కూటమి, శక్తి కూటమి అని చెప్పుకున్నాక, ఇక్కడ ఉండేటువంటిది ఏమిటంటే తను హృదయంలో కామరాజ బీజ రూపంలో ఉంటున్నది. హృదయము పవిత్ర స్థానం అండి. అతని మనసు చాలా మంచివాడండి, మనసు మంచిదండి అంటూ ఉంటాం. హృదయం కదా, వాడు హృదయంలో ఏదో ఉంది అంటూ ఉంటాం. అంటే ఏమిటి? హృదయములో అమ్మవారు ఉంది అనేటువంటి స్పృహతో మనం బ్రతకడం వేరు, ఎలా పడితే అలా బ్రతకడం వేరు. హృదయం ఉందన్నప్పుడు మన మనసుతో ఏదైనా చెడు ఆలోచించినా సరే, అమ్మవారు ఉందిగా, మనం ఏంటి చెడు ఆలోచిస్తున్నాము అనిపిస్తుంది. ఆలోచనలు వచ్చిందని అనుకోండి, అయ్యో ఏంటిది మనకి శిరస్సులో ఉందని చెప్తున్నారుగా, పాలభాగంలో ఉందని చెప్పారుగా అని మనకి ఆ ఆలోచన కానివ్వండి, మనసు కానివ్వండి, మనం చేసే పనులు శక్తి కూటమి కదా. మనం ఎక్కడికైతే వెళ్తున్నామో అది శక్తి కూటమి. ఆవిడ ఉందిగా లోపల, ఆవిడ నడిపిస్తూ ఉంది. ఆవిడ శక్తి ద్వారా మనం వెళ్తున్నాము. మరి ఆవిడ శక్తి ద్వారా వెళ్తున్నప్పుడు మనం ఎలాంటి పనులకు వెళ్ళాలి, ఏ సేవ చేయడానికి వెళ్ళాలి, ఎటువంటివి నేర్చుకోవడానికి వెళ్ళాలి, మనకి పనికిరానివి ఇంకొకరిని ఇబ్బంది పెట్టేది మనం చేయకూడదు కదా అనేటువంటి భావన కలిగిస్తుంది. అయితే ఈ హృదయస్థ అనేటువంటి నామం కూడా ఎవరికైనా హృదయ సంబంధించినటువంటి రోగాలు ఉన్నట్టయితే దానికి కూడా పనిచేస్తుంది. సర్వసాధారణంగా వాస్తులో కూడా వాయువ్య భాగం పాడైతే కూడా మానసికమైనటువంటి జబ్బులు రావడం కానీ, కొంచెం వాళ్ళు మెంటల్లీ డిస్టర్బ్ అవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి వాయువ్యంలో బాత్రూమ్స్ లేకుండా ముఖ్యంగా చూసుకోండి. అదేవిధంగా 596 నామంగా తీసుకున్నట్లయితే రవి ప్రఖ్య, అంటే సూర్యునితో సమానమైనటువంటి కాంతితో ప్రకాశించున్నది. అసలు చెప్పాలంటే సహస్రారాంబుజారూఢ, అది 1000 అంటే అనంతమైనటువంటి సూర్యుడు ఉన్నంత వెలుగిస్తుంది ఉంటుంది అమ్మవారు. కాకపోతే ఇక్కడ మరలా మనకి రవి ప్రఖ్య అని చెప్పేసి సూర్యుడితో సమానమైనటువంటి కాంతితో ప్రకాశించున్నది అని అర్థం అనమాట. అంటే అమ్మవారు ఎలా ఉంది, ఎక్కడుంది, ఏ బీజము రూపంలో ఉంది, ఎలాగ ప్రకాశిస్తుంది, తన ప్రకాశం ఇక్కడ ఉంది. గుర్తుపెట్టుకోండి, తను అలా ప్రకాశిస్తుంది అనేటువంటిది విషయాన్ని మీరు పూర్తిగా నమ్మి ఒక్కసారి ఆలోచించడం. లోపల నుండి ప్రకాశిస్తుంది, పాలభాగంలో ఉంది ఆ రూపంలో, ఇక్కడ పాలభాగం ఈ రూపంలో ఉంది అన్నప్పుడు మనకి ఎటువంటి సమస్యలు ఉన్నా సరే అవన్నీ పక్కన పోతామని చాలా చిన్నవైపోతాయి. ఎప్పుడు కూడా సమస్యని చాలా చిన్నది అనే కోణంలో కనుక మీరు చూడగలిగితే ఆ సమస్యని మీరు గెలవగలుగుతారు. ఇది పెద్ద సూత్రం, ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా త్రికోణాంతర దీపిక, అంటే అంతరము అంటే లోపల, దీపిక అంటే 3 బిందువులతో ఏర్పడు త్రిభుజము యొక్క అంతరమునందు వెలుగుచున్నటువంటిది అని అర్థం అనమాట దీని అర్థం. ఓకే, అంటే అమ్మవారు ఎలా వెలుగుతుంది, ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు వసిన్యాది వాగ్దేవతలు. వాళ్ళకి
వారి పాదాలకు నమస్కరించుకుంటూ శ్రీమాత్రే నమః.